ప్రజా టీవీ తెలుగు న్యూస్. పక్కగా మార్చి ఎప్పుడే మేము మా నాయకులు మా సయ్యన మేము రీకాల్ అంటేనే కూడా మేము రీకాలింగ్ గా ఏం కాల్ చేస్తామని భయపడి మమ్మల్ని చేసుకునే మీటింగ్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఎక్కడెక్కడో మా నాయకులు వచ్చే ముందరగానే మమ్మల్ని వెంటనే మార్చేసి చేస్తున్నారు. ఇంకా ఈ ముందు పోయే కార్యక్రమం రీకాల్ చాలా ఉంటాయి. ఈ మార్చి ఏం కాదు, ఏమీ కాదు. ఇది గడిచిన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏ ఒక నాయకుడు కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమికి సంబంధించిన నాయకులు ఏ ఒక్కరు కూడా గ్రామాల్లోకి కానీ పట్టణాల్లో వీధుల్లోకి కానీ పోలేని పరిస్థితులు ఉంటే మనం చేసినటువంటి పోరాటాల ద్వారా ఫలితమే మొన్న దాదాపు ఒక 45 లక్షల మందికో 50 లక్షల మందికో అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని వేయడం జరిగింది. ఆ అమ్మ ఒడిని కూడా తల్లి వందనం పేరుతో ఆయన ఇచ్చాడు. తల్లికి వందనం ఇచ్చి ఇవ్వాల్సింది ఆయన 87 లక్షల మందికి. కానీ ఆయన ఇచ్చినది కేవలం 50 లక్షలకు దాటిచ్చాడు తప్ప అంతకంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వలే. వివిధ కారణాల చుట్టూ అనేక మందిని దీనిని పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత మనం దినాంపై అయ్యేటటువంటి బస్సు కావచ్చు, మళ్ళా ఆగస్టు 15 అంటాడు. ఆగస్టు 15 వచ్చిన తర్వాత మళ్ళా రిపబ్లిక్ దినోత్సవం అంటాడు. ఆ తర్వాత రైతు భరోసా. గడిచిన సంవత్సర కాలంగా రైతు భరోసా ఎక్కడ కనపడలా. మే వస్తే జూన్ అంటాడు, జూన్ వస్తే జూలై అంటాడు. ఇవన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు యొక్క జిమ్మిక్కులు. కమ్యూనిటీ హాల్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుని మన గొడవ ఏదో మనం మాట్లాడుకుని మనం లేచిపోదాం అనుకున్నాం ప్రజల దగ్గరికి. అదేదో గవర్నమెంట్ దంట. అందులో ప్రతి ఇంటికి పిల్లకి అటు అనంత వెంకటరామరెడ్డి కావాలి, లేదా మీ శైలనాథ్తో డబ్బులు ఇచ్చాడు తప్ప ఈ తెలుగుదేశంలో పైసా ఇచ్చింది ఏమి లేదా. పేరుకే బీసీలు మాట్లాడతారు కానీ ఓట్ల వరకు ఆ పని చేసింది మనమే. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, బహుశా దూరంగా ఇంటారు పాపం, వాళ్ళు దీన్ని మోసుకెళ్ళాలి. బుద్ధి లేని నాయకులు చెప్తే చెప్పారు కానీ మీకేమైంది? మమ్మల్ని బస్టాండ్లోకి తెచ్చి బస్టాండ్ పాలు చేసినామని సంతోషపడతా ఉన్నారేమో. ఒక మాట మాత్రం స్పష్టం, 3 సంవత్సరాల 10 నెలల తర్వాత రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కాన్ఫరెన్స్ కి కాబోయే ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఒప్పుకుంటే శైలజనాథ్, నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏదైనా ఇస్తే తిరిగి అదే విధంగా 2 3 ఇచ్చే అలవాటు మాకుంది. ఏం చేద్దాం? ఇంతవరకు మేము మాకేదైనా మంచి ఇల్లు ఇస్తేనో ఊర్లో పోతే అన్నం పెడితే అయ్యో అన్నం పెట్టినా అని చెప్పి వాళ్ళ కష్టం వస్తే ఆదుకునే అలవాటు మాకుంది. రేపు పొద్దున మీరు ఇచ్చిన ప్రతి దానికి కూడా 1 2 3 4 5 10 అంతల వరకు ఇంకా వీలైతే ఎక్కువే తిరిగి ఇచ్చే పని మాత్రం ఆ బాధ్యత మీ అందరి తరఫున. ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు, భవిష్యత్తుకు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ అట. నాకు తెలిసి బాబు గ్యారంటీ ఒకటే నాకు గుర్తుకుండేది, మీరంతా ఓట్లేయండి, మీకు నాణ్యమైన మద్యాన్ని అంటే మంచి సారాయిని తక్కువ ధరలకు అమ్ముతానని చెప్పిన గ్యారంటీ మాత్రం నాకు గుర్తుంది. నిలబెట్టుకుంటున్నాం లేదో వాళ్ళు చెప్పాలి. పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు ఆ సమిష్టి నాయకత్వంలో ఉంచి నమ్మకాన్ని, ఇద్దరిని కలిపి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం, అమలు చేస్తామని వాళ్ళిద్దరూ సంతకం పెట్టిన పేపర్ ఇది. దాని కింద ఆ మండలంలో ఏదో సంతకం పెట్టారు. బహుశా ఈ మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సంతకం పెట్టింటారు. కనుక్కోండి, ఈ పేపర్లు ఉంటాయి. వచ్చే కాలం కార్యకర్తలదే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఎక్కడెక్కడో పైన విహరిస్తూ పోతే లాభం లేదు. జనంలో ఉండాలి,
జనంలో పనిచేయాలి, రైతుల్లో కలిసి పనిచేయాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి పనిచేయాలని గుర్తు చేసుకుంటూ, నాతో కలిపి గుర్తు చేసుకుంటూ, ఏ సందర్భంలో అయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులుగా పిలువబడే వాళ్ళు కార్యకర్తలందరూ కూడా మనకి ఎవరికి ఏ ఒక్కరికి రాజకీయ పరంగా వ్యక్తిగతంగా న్యాయమైన కష్టం వస్తే ఆ కష్టంతో అందరం కలిసి ఉంటామని, కలిసి వస్తామని, ఆ కష్టాన్ని ఎదుర్కొంటామని తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.